అందరికీ ప్రైజ్ ద లార్డ్. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 23-34 వరకు మనం ఒకసారి చూసుకుందాము. ఎప్పుడైతే పౌలు శీలలు ప్రతికూల పరిస్థితులలో కాళ్ళకి చేతులకి సంకెళ్లతో బిగించబడి ఉన్నారు, కానీ వారు వారి నోటికి పని చెప్పి ఉన్నారు, అదే దేవునిని ప్రార్థించాలి, కీర్తించాలి అని. అలా చేయగా వారి సంకెళ్ళు ఇతరుల సంకెళ్ళు తెంచగలిగారు. మరి మనం ఇరుకులలో ఉన్నప్పుడు, బంధింపబడి ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మన నోటికి ఈ రీతిగా పని చెప్పాలి. ఏ నోరు దేవుణ్ణి ప్రార్థించి కీర్తిస్తుందో ఆ నోరు అది ఫలింపచేస్తుంది. కాబట్టి ఆ దేహం అంతటికీ మేలు చేస్తుంది. కాబట్టి మనం కూడా మన నోటికి ప్రార్థన, కీర్తన మనం నేర్పించాలి. ప్రతి క్షణం చెప్తూ ఉండాలి. దాన్ని ఆచరణలో పెట్టగా మనతో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, వాళ్ళు ఎంతగానో బంధకాలలో బంధించబడి ఉన్నారు, బోండాలతో బంధించబడి ఉన్నారు. వారు ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క ఖైదీలు చూస్తున్నారు. మరి మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉండి మనం ప్రార్థిస్తున్నామో మనల్ని చూసేవారు దేవుని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా పౌలు శీలలు ప్రార్థనతో ఖైదులందరి సంఖ్యలు ఊడిపోయేలాగా ప్రార్థించారు, స్తుతించారు. తలుపులు తెరవబడ్డాయి. మరి ఆ సమయంలో ఉన్న జైలు అధికారి భయపడి ఇక అందరం పారిపోయారు. ఇక నాపై అధికారులకు నేనేం చెప్పాలి, ఇంకా నా పైన ఉన్నటువంటి అధికారులతో నేనేం మాట్లాడాలని తనకు అర్థం కాలేదు. అర్థం అవ్వక తన కత్తి తాను తీసి తను చంపుకోబోయాడు. కానీ ఆ సమయంలో పౌలు శీలయు జైలు అధికారితో, అయ్యా మేమందరం ఉన్నాం, ఎవ్వరం కూడా పారిపోలేదయ్యా అని చెప్పారు. మరి వారి నిజాయితీని, వారి న్యాయ ప్రవర్తనను ఆ జైలు అధికారి గుర్తించి, మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటని అడగగా వెంటనే పౌలు శీలలు ఇద్దరు, మేము నమ్ముకున్న దేవుడు న్యాయవంతుడు, నీతిగలవాడు, కాబట్టి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు, రక్షించడానికి ఆయన యోధుడు, సమర్థుడు అని చెప్పగా వెంటనే ఆ జైలు అధికారికి ఎంతగానో ఇంట్రెస్ట్ అనిపించింది. సరే, ఒకసారి మీరు నమ్ముకున్న దేవుడు ఏంటో ఒకసారి చెప్పండి అని ఆ దేవుని గురించి అతను అడగగా వెంటనే ఆ దేవుని గూర్చిన సువార్తను పూర్తిగా వారు అతనికి తెలియజేయగా ఆ యొక్క జైలు అధికారి అతను తెలుసుకొని ఉన్నాడు దేవుని గురించి. అయ్యా, నేనును నా కుటుంబము మారు మనసు పొందుకోవాలయ్యా, బ్యాప్టిజం తీసుకోవాలి, రక్షింపబడాలని వారు వెంటనే ఆ యొక్క జైలు అధికారి చెప్పినప్పుడు, వెంటనే దేవుడి గురించి చెప్పినప్పుడు వారి యొక్క మారు మనసు పొందుకొని ఆ యొక్క బ్యాప్టిజం తీసుకొని ఆ జైలు అధికారి తన కుటుంబ సభ్యులందరూ రక్షింపబడ్డారు. మరి మన ప్రవర్తన కూడా అనేకులకు రక్షణ మార్గాన్ని చూపెట్టే ప్రవర్తనగా ఉండాలి. అనేకులకు నరకం నుండి తప్పించేటటువంటి తెగింపు ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ఇక మహా అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాము. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చూసారా, ఇంకా అసలు అప్పటికే ఆ పౌలు శీలల దేహం అంతా చాలా దెబ్బలతో కొట్టబడినది. అసలు వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్నారు. కాళ్ళకు చాలా బరువైనటువంటి బోండాలతో కట్టబడి ఉన్నారు. ఎటు కదలలేని పరిస్థితి. ఆ స్థితిలో దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉండగా వారితో ఉన్నటువంటి వారందరికీ సంఖ్యలు విడిపింపబడి ఉన్నాయి. వారి బంధకాలు ఊడిపోయి ఉన్నాయి. ఒకవేళ మనం కూడా ఎటువంటి కదలలేని పరిస్థితిలో, కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బంధకాలతో బంధించబడి ఉన్నామేమో. అయితే ఈ క్షణము అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు. పౌలు శీలేయు మరియు అక్కడున్న వారందరినీ బంధకాలు విడిపించిన దేవుడు మన బంధకాలను విడిపించగలిగినటువంటి సమర్థుడు. విడిపించాడు అని మనం ముందుగానే ఆత్మలోకంలో మనం చూడాలి. అప్పుడే మనం పొందుకుంటాం. దేవుడికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్.